ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కల్పా స్కూల్ యాజమాన్యం కొత్త విద్యా సంవత్సరానికి ఫీజులు భారీగా పెంచిందంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల్ని స్కూల్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదన్నారు. స్కూళ్లలో ఫీజులు భారీగా పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేరెంట్స్. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కల్పా స్కూల్ యాజమాన్యం కొత్త విద్యా సంవత్సరానికి ఫీజులు భారీగా పెంచిందంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల్ని స్కూల్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదన్నారు. స్కూళ్లలో ఫీజులు భారీగా పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేరెంట్స్. పేరెంట్స్ ధర్నాపై మరిన్ని అప్డేట్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, స్కూళ్లలో ఫీజుల పెంపుపై పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్లేంటి? కల్పా అంటే బంజారాహిల్స్లోని కల్పా స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అయితే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంటే గత 3 సంవత్సరాలు చూసుకుంటే కల్పా స్కూల్లో మాత్రమే సుమారు 70% ఫీజు హైక్ పెంచేశారు. ఇక 2016-17కు సంబంధించిన విద్యా సంవత్సరం చూసుకుంటే ఏకంగా 20% ఫీజు అధికంగా పెంచేశారు. ఇది ఎలాంటి పేరెంట్స్ మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే, ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే ఫీజులు పెంచారని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కల్పా స్కూల్ ముందు కూడా కల్పా స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ కల్పా స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఫీజులు తగ్గించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా కల్పా స్కూల్ ముందు ఈ పేరెంట్స్ అసోసియేషన్, HSPA, అదేవిధంగా కల్పా స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ కూడా దాదాపు గంట నుంచి కూడా ఇక్కడే కల్పా స్కూల్ ముందు ఆందోళన దిగారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటి, కల్పా స్కూల్లో ఎలాంటి ఫీజులు ఎంత హైక్ చేశారని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఫీజు ఎంత హైక్ చేశారు? మీరు ప్రధానంగా ఈ రోజు ఇక్కడ ఈ నిరసన చేయడానికి గల కారణాలు? Okay, now this year the fee has been hiked by 20%, and this has been happening for the last 3 years now. The overall and hike of 70% in the last 3 years. They didn't have a parents association what every school is supposed to have, and we consulted before any such change in the fee structure. So a demand today is to first of all justify us the reason for this fee hike, not just for this year, for the last 3 years, which is a whopping number. Okay, and the second thing that they have to do is immediately constitute a Kalpa Parents Association, so that this association, a representative from this association should be consulted each time they have any change in the fee structure. And now, just now we were told the reason to justify the fee hike of 20% every year is the hike in the teacher's salary. The staff is like 80, 10% hike can never justify the 20% hike for 800 students what they have here. చెప్పండి, అంటే మీరు ఈ ఫీజులు పెంచడాన్ని ఎట్లా చూస్తారు? ఎవ్రీ ఇయర్ లైక్ మై చైల్డ్ నర్సరీ నుంచి చదువుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ 5 years. ఫస్ట్ పే చేసినప్పుడు అరౌండ్ 24,000 పే చేశాను. ఈ 5 yearsలోగా అలా పెంచుకుంటూ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పెంచుతున్నారు. వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు, అసలు కారణాలు ఏంటి మాకు తెలియట్లేదు, క్లారిటీ లేదు. అసలు కనీసం పేరెంట్స్ని కన్సల్ట్ చేసి ఇది మా రీజన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి పెంచితే అది బాగానే ఉంటుంది. ఈ ఇయర్ మా డాటర్ పాస్ చేసింది 3rd standard. దాంట్లో షీ ఎండెడ్ అప్ పేయింగ్ 60,000 చేంజ్. ఇది ఒక చైల్డ్ సంగతే. ఒక్కొక్క పేరెంట్స్కి మినిమం 2 kids ఉంటారు. వాళ్ళు ఎంతమందికి మేము అలా పే చేసుకుంటూ వెళ్తాం? వీ నీడ్ క్లారిటీ వాట్స్ గోయింగ్ ఆన్, వై ఇస్ దట్ ఇంక్రీజ్ కమింగ్ అప్, బట్ దేర్ ఇస్ నో వన్ హూ కెన్ టాక్ టు అస్. ఎవరూ మాట్లాడలేదు మాతో. సో అంటే మీకు ఈ స్కూల్స్ పెంచుతుందని చెప్పేసి మీకు ముందుగా ఏమైనా సమాచారం ఇచ్చారా? సమాచారం ఇవ్వనక్కర్లేదు, మాకు అలా మైండ్లో సెట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు అంటారు, SMSలు పంపిస్తారు, మీ చలాన్ మీరు కలెక్ట్ చేసుకోండి అంటే మా మైండ్లో సెట్ అయిపోయింది. ఓహో వీళ్ళ చలాన్ వచ్చేసింది, పలానా ఇంక్రీజ్ ఉంటుంది అని సెట్ అయిపోయింది. అది ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం. ఇంకా మా వల్ల కావట్లేదని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం మేము. అంటే ఇంత మొత్తంలో ఈ ఫీజులు పెంచడాన్ని, అంటే ఈ నిబంధనలు వీళ్ళు ఎట్లా తుంగలు తొక్కుతున్నారు, దీంట్లో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? What we can do, we are trying to talk to the director. అసలు ఏంటి కారణాలు? We are on the
సాఫ్టర్ సైడ్ వీ వాంట్ ఫస్ట్ లెట్ హిమ్ కమ్ అవుట్. హీఈస్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు కమ్ అవుట్. రండి మాట్లాడండి, మేము పేరెంట్స్, మీ స్టూడెంట్స్, మీ కిడ్స్ పేరెంట్స్, మేము వచ్చి మాకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకు పెంచుతున్నారు, కారణాలు ఏంటి, దీన్ని ఆపుతారా ఆపరా, అసలు వాట్ ఈస్ ద రీజన్, బెనిఫిట్స్ ఏంటి, మీరు పెంచారు కానీ మా పిల్లలకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి. వేరే స్కూల్స్లో అయితే ఇలా నాకు కొన్ని స్కూల్స్ పేరెంట్స్తో మాట్లాడితే ఇంతలా కనిపించలేదు ఇంక్రీజ్. మీరెందుకు అలా ఇంక్రీజ్ చేస్తారు అడుగుదామంటే కూడా ఎవ్వరూ రావట్లేదు. ప్రతిసారి ఏం అడిగినా ఎవ్వరూ రారు. దెర్ ఇస్ నో వన్ హూ కెన్ టాక్ టు పేరెంట్స్. ఇక్కడ మరికొంతమంది కూడా పేరెంట్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. अब बोलिए आपका बच्चा कौन सा क्लास पढ़ रहे हैं, कितना फीस ले रहे हैं? मेरा बेटा 5th स्टैंडर्ड में है, 2 साल से स्कूल में है, लेकिन 2 साल में इतना एक साथ बढ़ाना गलत है. 5% बढ़ाना ठीक है. और हम लोग यहाँ पर आंदोलन सिर्फ इसलिए कर रहे हैं कि फीस बढ़ाने का रीज़न क्या है, हमारे को भी तो पता चले कि फैसिलिटीज़ कुछ इम्प्रूव हुई है या नहीं, या फिर ऐसे ही सिर्फ एवरी ईयर बढ़ाना है तो बढ़ाना है. ठीक है, बढ़ाने का एक प्रॉपर इतना रहता है कि 5% बढ़ाना है. 20% हाइक इज नॉट डन. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే ఫీజులు ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు పెంచేస్తున్నారు. సో ఇదంతా కూడా పేరెంట్స్ మోయలేని భారంగా మారుతుంది. ఒక్క కల్ప స్కూలే కాదు, హైదరాబాద్లో ఉన్న దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి. వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇష్టానుసారంగా అయితే ఫీజులు పెంచుతున్నారో వాటిని తగ్గించేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇక అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా సరే ఈ ఏవైతే ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వస్తున్నారో వాటిని తగ్గించి పేరెంట్ నిబంధనల ప్రకారం ఫీజులు తీసుకుంటే ఓకే, కానీ ఏ ఒక్క స్కూల్స్ కూడా నిబంధనల ప్రకారం ఈ ఫీజులు అనేవి తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ఫీజులు తగ్గించేంత వరకు గవర్నమెంట్ ఈ విషయంలో చొరవ చూపేంత వరకు తాము పోరాటం ఆగదని చెప్తున్నారు. కేవలం పర్సన్ శ్రీకాంత్, యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.